ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు లబ్బే రాఘవ. అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఈ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడానికి కారణం, మొన్నటి రోజున ఈ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మతి భ్రమించి అర్థం పర్థం లేకుండా ఈ సమాజాన్ని ఎలా భ్రష్టు పట్టించాలో, యువతని ఎలా రెచ్చగొట్టాలో, కులాలకను మతాలకను ఎలా గొడవలు పెట్టాలో తన వ్యాఖ్యలు అనేది చాలా బాధాకరం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాంగం అంటే తెలియదు, మానవుల హక్కులంటే ఏమిటో తెలియదు, ఈ భారతదేశం యొక్క విధి విధానాలు కూడా తెలియని స్థితిలో రాజ్యాంగబద్ధమైన పదవి లేకపోయినా ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన నేటి యువతరాన్ని తప్పుదావ పట్టించే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హత్యలు, మానభంగాలు, కుల వివక్షత, నగర బహిష్కరణ, తర్వాత లాకప్ వ్యక్తులతోనే ఈ కూటమి ప్రభుత్వం ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మనం నడుస్తున్నది స్వతంత్ర భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగంలో అని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీ వ్యాఖ్యలు ఒక వీధి రౌడీగా, చిల్లర మాట్లాడే వ్యక్తులు కూడా మాట్లాడని భాషను మీరు ఉపయోగిస్తున్నారంటే, మీరు ఒక జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉండి అలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. మీరు 3 సంవత్సరాల్లో మేము అది చేస్తాం ఇది చేస్తామని మీరు పరక్పాలు మాట్లాడుతున్నారు. ముందుగా మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మహిళలకు ఇస్తున్న గౌరవం ఏంటి? మహిళలకు ప్రేమ పేరుతో మోసించి వాళ్ళని కడుపు చేసి వాళ్ళ కడుపులు తీపిస్తే వారిపైన మీరు ఏమి చర్యలు తీసుకున్నారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపైన ఉంది. మీరు రాతి కాలంలో మాట్లాడిన వ్యక్తుల్లా మాట్లాడుతున్నారు. మీకు మరొక్కసారి అనంతపురం పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం, ఇది ప్రజాస్వామ్యం, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా రాజ్యాంగం, ఇది బాబాసాహెబ్ స్వేచ్ఛా రాజ్యాంగం అని మీకు తెలియజేస్తూ, మీకు తెలియకపోతే ఎవరినన్నా అడిగి తెలుసుకోండి. 2 లక్షల పుస్తకాలు చదివే అన్నారు. ఏ విధమైన చదివినారో మాకైతే ఇంతవరకు అర్థం కావడం లేదు. మీరు మాట్లాడే మాటలు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇంకోసారి మీరు మాట్లాడే మాటలు నేటి యువతరాన్ని చెడగొట్టి తప్పుదావ పోయే విధంగానే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ భారత రాజ్యాంగంలో నేరస్తుడైనా సరే, హంతకుడైనా సరే, దుర్మార్గుడైనా సరే వాళ్ళని శిక్షించే అధికారం ఒక న్యాయ వ్యవస్థకే ఉంది తప్ప మీలాంటి రాజ్యాంగబద్ధ పదవి లేనటువంటి ఉప ముఖ్యమంత్రికి కానీ, మరొక ముఖ్యమంత్రికి కానీ, ఏ పోలీస్ వ్యవస్థకు కానీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక విషయం, ఈ భారతదేశంపైకి పాకిస్తాన్ తీవ్రవాదులు లాంటి, కసబ్ లాంటి వాళ్ళు వచ్చి నరమేధాన్ని సృష్టించి ఆడవాళ్ళ మాన ప్రాణాల సైతం వాళ్ళు చెడిపినప్పుడు వాళ్ళని శిక్షించినది కూడా ఈ భారత న్యాయస్థ వ్యవస్థే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తాట తీస్తాం, చేతిలో గీతలు లేకుండా చేస్తాం. ఇది రాతి కాలపు నాటి రాజ్యాంగం కాదు, ఇది స్వేచ్ఛ భారత రాజ్యాంగం, ఇది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. మీలా లేనిపోలి మాటలు చెప్పి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మీరు అధికారంలోకి 3 పార్టీలు కలిస్తే అధికారంలోకి వచ్చిన వాళ్ళు మీరు ఈ విధంగానే మాట్లాడే విఘ్నతతో మీరు ఉన్నారని తెలియజేస్తూ, మీ మాటలను ఇంకోసారి మాట్లాడితే అంతకు రెండింతలుగా
వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీకు ఖచ్చితమైన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.